ఈ యుద్ధ వాతావరణంలో, యుద్ధ వార్తల్లో ది మోస్ట్ హాట్ టాపిక్, ది మోస్ట్ న్యూస్ టాపిక్ గా మిగిలింది కూడా హార్మూజ్ జలసంధి సార్. అవును. ఎందుకు హార్మూజ్ జలసంధి పైన ఇరాన్ పట్టు, మిగతా గల్ఫ్ కంట్రీస్ ఎందుకు పట్టు తెచ్చుకోలేకపోయాయి? ఎవరు తప్పిదం ఇది? పట్టు ఏం కాదు, ఎవరు నష్టం చేయగలరు? ఇప్పుడు ఒమాన్ కానీ, సౌదీ కానీ, యూఏఈ కానీ అక్కడి నుంచి పోయి షిప్పుల మీద వేసుద్దా బాంబులు? దే కాల్ ఇట్ అసిమెట్రిక్ వార్ఫేర్. అసిమెట్రిక్ వార్ఫేర్ అంటే అవతరుడు అన్నిటికీ తెగించున్నాడు, అంతే. మీరు తెగించలేరు. యూ అండర్స్టాండ్? సో ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ నీళ్లలోంచి వెళ్ళవి ఈ షిప్పులు, ఒమాన్ నీళ్లలోంచి వెళ్తాయి. ఎందుకంటే ఒమాన్ వైపు లోతు బాగా ఎక్కువ ఉంటుంది. సో బాగా ఒమాన్ అంచు వైపు నెట్టుకుంటూ, ఎందుకంటే చాలా పెద్ద ఓడలు కదా, ఒమాన్ అంచు నుంచి వెళ్తాయి. కానీ వాడికి అందుతున్నావుగా 15 మైళ్ళు అంటే ఏముంది అసలు, ఏ గొట్టంగాడైనా వేస్తాడు రాకెట్. ఎగ్జాక్ట్లీ. సో వాడు అక్కడి నుంచి రాకెట్ వేస్తున్నాడు కదా, మీరు అయ్యారు కదా. యూ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. ఇట్స్ నాట్ లైక్ ఇరాన్ వచ్చి ఆక్యుపై చేయలేదు, అంతే. నా దగ్గర గన్ ఉంది కాలుస్తా అంటుంది, టార్గెట్ చేస్తాను, మీరు కాలరు, నేను కాలుస్తాను. యు గెట్. సో ఇదేమి వాళ్ళు చాలా గొప్ప సైనిక శక్తితో ఆక్యుపై చేసింది కాదు. ది జస్ట్ హ్యావ్ ద అడ్వాంటేజ్. అక్కడే బాగా నేరో, అక్కడి నుంచి ఓడలు వెళ్తాయి, వాడి చేతిలో గన్ ఉంది, మీ చేతిలో గన్ ఉన్నా మీరు కాలరు, వాడు కాలుస్తాడు, అంతే తేడా. సేమ్ రెడ్ సీ కూడా అంతే. రెడ్ సీ ఇస్ ద సేమ్ థింగ్. సూయజ్ కెనాల్ అసలు మీరు ఒకసారి మ్యాప్ చూస్తే, మేబీ వెన్ యూ షో ద ఇంటర్వ్యూ యూ కెన్ షో, ఆ కెనాల్ మూసేస్తే ముక్కు ఎట్లా అంటే మనం ఇట్లా చూపిస్తుందో అంత తిరిగి వెళ్ళాలి షిప్లు. ఇట్లా వెళ్ళేది రెడ్ సీ మూసేస్తే సూయజ్ కెనాల్ ట్రాఫిక్ పోదు. ఆ రెడ్ సీ ఇప్పుడు మనకు హర్మూజ్ స్ట్రైట్ ఎట్లా అయితే ఇట్లా నేరోగా ఉంటుందో, రెడ్ సీలో కూడా బిగినింగ్ ఇట్లే నేరోగా ఉంటుంది. అది యమన్ పక్కన ఉంటుంది. సో ఆ యమన్లోంచి ఒక రాకెట్ వదిలాడు అనుకోండి హూతీవాడు, అంతే, షిప్ గాన్, అంతే కదా. సో వాడు వద్దంటే పోడవాడు. సో ద బిగ్గెస్ట్ లూజర్ ఇన్ దిస్ ఈజ్ ఈజిప్ట్. ఎందుకంటే సూయజ్ కెనాల్ రెవెన్యూ అంతా వాళ్ళకే ఉంటుంది. సో అది దట్స్ ట్రాజడీ. నో, ఇరాన్ ఈజ్ నాట్ ఆక్యుపైయింగ్. వాళ్ళు ఏం చాలా మిలిటరీ శక్తితో ఆక్యుపై చేయట్లేదు. దే కెన్ డూ ఎ లాట్ ఆఫ్ డ్యామేజ్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఒక షిప్ని కొట్టడం ద్వారా ఐ డూ అని చెప్తోంది, అంతే సార్. అట్లా కాదు సార్, మనం ఇప్పుడు మీరు రోడ్డు మీద పిల్లలు కూర్చొని ఉంటాడు, వాడు వస్తుంటే రాయి తీసుకొని కొడతాడు బస్సుని, అర్థం పగిలిపోద్దిగా. దాని అర్థం వాడు చాలా శక్తివంతుడని కాదు, వాడు కొడుతున్నాడు, కొట్టి పారిపోతాడు, అంతే. ఏం చేస్తారు మీరు? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్.